హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ అక్షయ్ ఈ రోజు గనుక వార్తలు చూస్తే గనుక ఉగాదికి కొత్త మంత్రులు పండుగ రోజు ప్రమాణ స్వీకారం నలుగురు లేదా ఐదుగురికి అవకాశం ఎస్సీ బీసీ రెడ్డి మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి క్యాబినెట్ విస్తరణలో చోటు మళ్ళా ఎస్సీలకు ఇస్తున్నారు ఓకే బీసీలకు ఇస్తున్నారు ఓకే మళ్ళీ రెడ్డిలు ఎందుకు ఆల్రెడీ 12 మంది మంత్రులు ఉంటే అందులో నలుగురు ఐదుగురు రెడ్డిలే ఉన్నారు కోమరెడ్డి వెంకటరెడ్డి రెడ్డియే సీఎం రేవంత్ రెడ్డి రెడ్డియే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెడ్డియే ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డియే అంటే 12 మంది మంత్రులు ఉంటే సీఎంతో పాటు నలుగురు రెడ్డిలే ఉన్నారు అంటే ఇంక ఇచ్చేది ఇంకా మిగిలింది 6 మంత్రి పదవులే కదా 6 కూడా బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు ఇస్తేంది మళ్ళీ రెడ్డిలకే తల్లి అన్న రాజగోపాల్ రెడ్డి స్థానంపై తర్జన భర్జన రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకరెడ్డి ఆల్రెడీ మినిస్టర్ ఉన్నాడు మళ్ళీ ఈయనకు కూడా రాజగోపాల్ రెడ్డికి అదే కుటుంబం నుంచి రెడ్డిల నుంచే మళ్ళీ ఇంకొకరికి దానిలో ఒకటే కుటుంబం నుంచి మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఎట్లు ఇస్తారు బీసీల్లో తెరపైకి మున్నూరు కాపు సామాజిక వర్గం ఎస్సీలో వివేక్ వెంకటస్వామికి అవకాశం మైనారిటీల్లో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్కు ఛాన్స్ 1-2 రోజుల్లో స్పష్టత ఇవ్వనున్న అధిష్టానం నాకు ఛాన్స్ వస్తుందని అనుకుంటున్న రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి పదవే వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాడు అంటే సీఎం నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కానీ ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా సంకేతాలు లేకుండా అంత డైరెక్ట్గా నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం అని చెప్పేసి ఎవరు కూడా చెప్పరు అంటే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం నుంచి కానీ సీఎం నుంచి కానీ కొంత సమాచారం ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి తనకు వస్తుందని చెప్పుకుంటుండు అంటే తెలంగాణలో ఇంత బలంగా ఇంత చాలా గట్టిగా ఒక బీసీ వాదం అనేది నడుస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ఒకటే కుటుంబం నుంచి ఒకే సామాజిక వర్గం నుంచి ముఖ్యంగా రెడ్డిల నుంచి మళ్ళీ మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టు సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలో తెరపైకి మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీలలో చాలా బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం పద్మశాలీలు ఉన్నారు అదేవిధంగా గౌడ్స్ ఉన్నారు గౌడ్స్ నుంచి పొన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రివర్గంలో అదేవిధంగా విశ్వకర్మలు ఉన్నారు ఇట్లా చాలామంది చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి వాళ్ళ 6 మంత్రి పదవులు ఉంటే ఎస్సీలకు ఒకటి మైనారిటీలకు ఒకటి ఇచ్చిన ఇంకా మిగిలిన 4 మంత్రి పదవులు బీసీలకు ఇచ్చి అందులో ప్రధానంగా ఉన్నటువంటి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని కులాలకు అవకాశం ఇస్తే బాగుంటుంది కదా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒకరికి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఒకరికి పద్మశాలి సామాజిక వర్గం నుంచి ఒకరికి విశ్వకర్మల నుంచి ఒకటి యాదవుల నుంచి ఇస్తే ఎంత బాగుంటుంది మళ్ళీ రెడ్డిలనే పట్టుకొచ్చి ఇవాళ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్టో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది ఉగాది పండుగ రోజున కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ విస్తరణలోనూ పూర్తిస్థాయి మంత్రిమండలి ఏర్పడే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం కేబినెట్లో ముఖ్యమంత్రి సహా 12 మంది మంత్రులు ఉన్న విషయం తెలిసిందే పూర్తి స్థాయి క్యాబినెట్లోకి మరో 6గురిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అయితే సామాజిక ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం ఈ విస్తరణలో 1 లేదా 2 బెర్తులను పెండింగ్లో పెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి క్యాబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుందనే విషయంపై అధిష్టానం 1-2 రోజుల్లో స్పష్టత ఇవ్వనుందని తెలుస్తుంది ఉగాది వరకు మంచి రోజులు లేవని ఈ నేపథ్యంలో ఉగాది రోజు కొత్త మంత్రుల ప్రమాణం చేయనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి ఆ రోజు కుదరని పక్షంలో తర్వాతి రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెబుతున్నాయి కాగా మంత్రివర్గ విస్తరణలో ఓసీ బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు ఒక్కో బెర్తుని కేటాయించాలని సోమవారం ఢిల్లీలో అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చల్లో ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్లయితే తెలుస్తుంది ఎస్సీలకు సంబంధించి మాలా సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ వెంకటస్వామి పేరే దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో గడ్డం సరే మనకు ఆదిలాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఎక్కడ కూడా ప్రాతినిధ్యం ఇప్పటివరకు మంత్రివర్గంలో లేదు అయితే ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామితో పాటు ప్రేమ్ సాగర్ రావు చాలా గట్టిగానే మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేస్తున్నారు మరి ఇద్దరిట్లలో ఎవరికి వస్తుంది అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే వివేక్ వెంకటస్వామి వాళ్ళ కుటుంబం ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం వాళ్ళ తండ్రి గారి నుంచి కూడా మధ్యలో వివేక్ వెంకటస్వామి టీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా మధ్యలో బీజేపీ పార్టీకి తిరిగి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిండు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా
మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తేనే నేను పార్టీలో చేరుతా అని చెప్పేసి ఒక హామీతోటే ఆయన వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఆ హామీలో భాగంగానే ఆయనకు ప్రస్తుతం మంత్రివర్గంలో అవకాశం కల్పించేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే ప్రేమ్ సాగర్ రావు విషయానికి వస్తే కనుక ప్రేమ్ సాగర్ రావు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు విలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు కావడం వల్ల ఆల్రెడీ విలమ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ప్రేమ్ సాగర్ రావుకి అవకాశం ఇస్తే కనుక ఇద్దరికి విలమ సామాజిక వర్గంలో అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆయనకు అవకాశం పెద్దగా లేనట్టే కనబడుతుంది. దాదాపు ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామికి ఈ అవకాశం కల్పించినట్టే మనకు తెలుస్తుంది.